ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు రావడం అంతకు ముందు జరిగిన పరిణామాలు చూస్తే అది ఇంకా ఎక్స్టెన్షన్ లాగా ఎందుకు కనిపిస్తోంది సార్? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ టైమర్స్ గొడవ నడుస్తుంది. ఇప్పుడు రాజా సింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వై హీ స్పీకింగ్, ఈయన అరవింద్ ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నాడు అనే దాంతో పాటుగా ఈ రాజా సింగ్ ని పర్సనల్ తెలుసుకుంటే ఐ నో హిమ్ వెరీ వెల్. రాజా సింగ్ లేవనెత్తినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ ని ఎందుకని కన్సిడర్ చేయలేదు బీజేపీ? ఆయన ఎలక్షన్ టికెట్ ఇవ్వకుండా చూసుకునే కొంతమంది ఉన్నారు సిటీలో. సో రాజా సింగ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా అన్నమాట, నేను హిందుత్వం కోసం పోరాడాను, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, నాకే కాదు నా ఫ్యామిలీకి ఉన్నాయి, ఇవన్నీ చెప్పు. రాజా సింగ్ ని పార్టీ నుంచి తీసేయడం, సరే ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి పక్కన పెట్టండి, అక్కడ పడి ఉంటుంది. అది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పార్టీ ఆఫీస్లో? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీ ప్రెసిడెంట్గా రామచంద్రరావు ఎన్నిక అవుతున్నారు అని తెలియగానే రాజా సింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వరుసగా ఇలాంటి ట్విస్ట్లే ఎందుకు కనిపిస్తున్నాయి? సరికొత్తగా ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా ఎందుకు జరుగుతోంది? ఆ పోరాటం ఎంతకాలం కొనసాగుతోంది? కేంద్రం ఏం చేస్తోంది? కేంద్ర నాయకత్వం ఎందుకు గమనించట్లేదు, మందలించట్లేదు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, మనం గతంలో బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు రావడం అంతకు ముందు జరిగిన పరిణామాలు చూస్తే అది ఇంకా ఎక్స్టెన్షన్ లాగా ఎందుకు కనిపిస్తోంది సార్? పీక్ స్టేజ్లో ఒక ఎక్స్ట్రీమ్గా మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు సీనియర్ మోస్ట్ లీడర్స్, అది కూడా కరీంనగర్. ఇది ఆంధ్ర కన్నా ఆపోజిట్ ఎఫెక్ట్ అండి. ఇక్కడ ఆంధ్రాలో బీజేపీకి లీడర్స్ లేవు, బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది లీడర్స్ని. ఇక్కడేమో అది ప్రాబ్లమ్ ఆఫ్ లీడర్స్ ఇన్ ఎక్సెస్ అయిపోయారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాకు కిషన్ రెడ్డి కానివ్వండి, ఆ టైంలో లక్ష్మణ్ గారు కానివ్వండి, నరేంద్ర గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఐకాన్స్ ఉండే ఆ టైంలో. మాకు 25-30 ఇంద్రసేన్ రెడ్డి గారు 30 ఇయర్స్ ఏవి కాలేజ్లో బాడీ బిల్డర్ ఉండే ఇంద్రసేన్ రెడ్డి గారు. అప్పుడు నేను చూడడానికి వెళ్తుండే అప్పుడు. కానీ వాళ్ళందరూ లీడర్షిప్ లెవెల్కి వచ్చేసారు. మీరు చూడండి, కిషన్ రెడ్డికి నరేంద్ర గారు ఇప్పుడు లేరు అనుకోండి, లేకుంటే మీరు సీనియర్ లీడర్స్ని తీసుకోండి పార్టీలో, దత్తాత్రేయ గారు ఆయన గవర్నర్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. వీళ్ళకి ఎవరికి గొడవ లేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళందరూ కల్చర్ నుంచి వచ్చారు. ఏది సంఘ్ కల్చర్ నుంచి. సంఘ్ కల్చర్ అంటే ఏంటి? ఈ పని చేయడం, ఇంటికి వెళ్ళిపోవడం, చుప్చాప్, ఎక్కువ గొడవ లేదు. ఎలక్షన్ టైంలో కూడా నేను కూడా పనిచేస్తాను సంఘ్ టీంతో. మా దగ్గర 2 శాఖలు ఉన్నాయి అల్వాల్లో. మేము జనజాగరణ చేస్తాం. వీ డోంట్ గో అండ్ టెల్ పీపుల్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు. 3 విజిట్లు చేయాల్సి వస్తుంది, 3 విజిట్లు చేసి ఒక్కొక్కటికి. ఆ డిసిప్లిన్ ఒకటి ఉండే. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు బీజేపీలో, అగైన్ ఒక డిస్క్లైమర్గా చెప్పేస్తున్నాను, రామచంద్రరావు గారు నా జూనియర్ కాలేజ్ నుంచి, అంటే క్లాస్మేట్ అనుకోండి, రైల్వే డిగ్రీ కాలేజ్. సో ఎనీథింగ్ ఐ సే ఫార్ హిమ్ అగేన్స్ట్ హిమ్ యూ కెన్ డిస్కౌంట్ ఇట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ టైమర్స్ గొడవ నడుస్తుంది. మీకు తెలుసు, ఓపెన్గా వచ్చేస్తుంది బయటికి కూడా. ఇప్పుడు ఈవెన్ రాజా సింగ్ కేసు తీసుకున్నప్పుడు కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఓల్డ్ టైమర్స్. ఓల్డ్ టైమర్స్ ఏమవుతుందంటే, రాజా సింగ్ కొత్తగా టీడీపీ నుంచి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా కూడా రాజా సింగ్ గెలుస్తారు గోషామహల్ నుంచి. ఆయన రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ అక్కడే ఉన్నారు, వాళ్ళు గెలిపిస్తారు ఎట్లయినా. దానికన్నా ముందు బీజేపీకి పట్టు బేగం బజార్లో ఉండి, బేగం పార్క్ కాన్స్టిట్యున్సీ మారిపోయింది. దాని తర్వాత దెన్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ గోషామహల్, కొంత అటువైపు వెళ్ళిపోయింది, నాంపల్లి వైపు. బీజేపీలో ఎప్పుడు ఉన్నాయంటే 5-6 సీనియర్ లీడర్లు ఉన్నారు బీజేపీలో. సీనియర్ లీడర్స్, వాట్ యూ డూ విత్ సీనియర్ లీడర్స్ అంటే ప్రాబ్లం, వీళ్ళందరికీ పర్సనల్ ఫీఫ్డమ్స్ ఉన్నాయి. ఫీఫ్డమ్స్ అంటే చిన్న తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక రాజు, ఆ ఏరియాకి రాజు నేనే. ఓకే, ఆదిలాబాద్ నిజామాబాద్ వైపు ధర్మపురి అరవింద్ రాజు, వాళ్ళ ఫాదర్ టైం నుంచి ఆ పట్టుంది ఆ ఫ్యామిలీకి అక్కడ. కరీంనగర్ రాగానే బండి సంజయ్, ఈట్ల రాజేందర్ ఇప్పుడు మల్కాజిగిరి. ఆయన దానికన్నా ముందు ఆయనకి అట్లా లోకలైజ్డ్ ఏం లేకుండా ఇప్పుడు ఇల్లు షామీర్పేటలో కట్టుకున్న తర్వాత సో ఈజ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. కిషన్ రెడ్డి ముందు అంబర్పేట్, తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్. ముందు దత్తాత్రేయ గారు కాన్స్టిట్యున్సీ ఉండే, దానికన్నా ముందు కాంగ్రెస్ గెలుస్తుండే అక్కడి నుంచి కొంతసేపు. మన అంజయ్ గారు సతీమణి మానేమ అక్కడి నుంచి కలిసింది ఒకసారి. బీజేపీకి ఒక స్ట్రాంగ్ పాయింట్ సికింద్రాబాద్. అటువైపు మీరు చూస్తే కొత్త వచ్చిన కాన్స్టిట్యున్సీ బీజేపీ చేతికి వచ్చింది. ఒకటి
వీఆర్ న్యాచురల్లీ సీయింగ్ మహబూబ్ నగర్ ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది, గెలవలేదనుకోండి కానీ స్ట్రాంగ్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ రఘునందన్ రావు గారు గెలిచారు మెదక్ నుంచి. దట్ మన అందరు గుర్తుపెట్టుకోవాలి, మెదక్ అనే కాన్స్టిట్యున్సీ ఒక టైంలో ఇందిరాగాంధీ గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీ, అది ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. ఇది చాలామంది మర్చిపోయారు. ఇది రాయ్బరేలీ గురించి, అమేథీ గురించి మాట, ఇక్కడ కూడా ఒక అమేథీ ఉంది, అది వాళ్ళ కాంగ్రెస్ చేతి నుంచి పోయిందనమాట. అదే టైంలో మీరు ఆదిలాబాద్ చూడండి, ఆదిలాబాద్లో లాస్ట్ టైం స్వయం బాపురావు గారు గెలిచారు, ఈసారి కొత్త క్యాండిడేట్ వచ్చిన తర్వాత గెలిచారు వాళ్ళు అప్పుడు కూడా. అంటే ఆ బీజేపీకి ఎక్కడ పట్టు ఉంది, అండ్ స్పెషలీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బీజేపీకి ఇప్పుడు పట్టు ఉంటుంది అక్కడ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ టైమర్స్ వచ్చినప్పుడు, ఈ ఓల్డ్ కమర్స్కి ఏమనుకుంటారు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము, మమ్మల్ని తిరిగి చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఈ పార్టీ కోసం ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని బయట నుంచి వచ్చాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దిస్ ఇస్ ద యూజువల్ థింగ్. ఇప్పుడు మొన్న జరిగిన రామచంద్ర గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, దట్ సీనియర్ లీడర్షిప్ పార్టీ ఏం చెప్పారంటే అందరినీ తోడు తీసుకుంటూ వెళ్ళండి అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిస్ట్రిక్ట్స్. మనం దీనికన్నా ముందున్న ఒక సెషన్ బీజేపీ గురించి మాట్లాడి అప్పుడు చెప్పాను నేను చాలా క్లియర్గా, మోదీ గారి స్కీమ్స్ గురించి మాట్లాడండి, డిస్ట్రిక్ట్కి వెళ్ళండి, బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ని తయారు చేయండి. దే ఆర్ డూయింగ్ ఇట్. రామచంద్ర గారు సీరియస్గా చేస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, బండి సంజయ్ కానీ కాన్ఫ్లిక్ట్ విత్ ఈట్ల రాజేంద్ర అనేది, ఐ థింక్ ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఇది బయట పొలిటికల్ సర్కిల్ తీసుకురారు. మీ డిఫరెన్సెస్ ఉంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవాల్సింది అనమాట. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఏమో రాజాసింగ్ని సపోర్ట్ చేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ధర్మపురి అరవింద్ ఐ నో హిమ్ వెరీ వెల్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అను. ఆయనకి ఒక బిజినెస్ మ్యాన్, ద సేమ్ టైం పాలిటిక్స్లో ఆయనకి చాలా క్లియర్ వ్యూస్ ఉందన్నమాట. మీడియాని అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా చూడండి, ఆ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది ఆయనది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే కేసీఆర్ని బూతులు తిడుతుండే, కేటీఆర్ని, కవితని అందరినీ యూస్ టు టేక్ ఓవర్. కానీ అట్ ద సేమ్ టైం రాజాసింగ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను కొంతమంది అడిగారు, ఇవాళ మీరు అడగలేదు కొంతమంది అడిగారు. సో ఆబ్వియస్ ఆన్సర్ ఈజ్ బికాజ్ రాజాసింగ్ లాంటి పార్టీలో ఉండడం బీజేపీకి ఎప్పుడు మంచిదే. ఎందుకంటే ఒక విజల్ కొట్టంగానే 1,00,000 మంది వచ్చేస్తారు రాజాసింగ్. ఏ బీజేపీ లీడర్లు ఆ కేపబిలిటీ లేదు. లెట్ అస్ బి వెరీ క్లియర్, తెలంగాణలో ఆ కేపబిలిటీ కొంతమందికే ఉంటుంది. బాలాసాహెబ్ థాకరే ముంబైలో ఉన్నప్పుడు ఆ లెవెల్ కాదు రాజాసింగ్ అని చెప్తున్నా యాజ్ అన్ ఎగ్జాంపుల్. బాలాసాహెబ్ థాకరే ఇట్లా కొట్టంగానే 2,00,000 మంది శివాజీ పార్క్ వచ్చేస్తారు. ఆ కేపబిలిటీ ఉండాలి న్యాచురల్ లీడర్షిప్లో. ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవలు ఐ థింక్ వీళ్ళిద్దరూ ఒక హోటల్లో కూర్చొని ఒక రోజు అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకుంటే ఇది సార్ట్అవుట్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వీళ్ళ జాగ్రఫీ కూడా టచ్ కావట్లేదు. కరీంనగర్ ఎక్కడ ఉంది, మెడ్చల్, మల్కాజిగిరి ఏమో బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఉంది కాన్స్టిట్యున్సీ. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 38 లక్షల ఓటర్స్, బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ. కాన్ఫ్లిక్ట్ మేబీ అనుకుంటాను బహుశా ఈ ప్రెసిడెంట్షిప్ ఎలక్షన్స్ టైంలో నాకు కోఆపరేట్ చేయలేదు, చాలా తక్కువ ఓట్లు వచ్చేలా చేసింది అనేది సంజయ్ చెప్తున్నమాట. ఈయన అనే మాట ఏంటంటే, నాకు నా కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో అన్ని ఓట్లు నేను నీకు ఎంపీగా ఇప్పించాను అనే మాట ఈయన అంటున్నారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఓట్లు మీకు ఇప్పించాను, మీరు ఓట్లు మాకు ఇప్పియలేదని చెప్పేసి. బండి సంజయ్ కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కరీంనగర్లో ఆ ఏరియాలో మున్సిపాలిటీలు చాలా పనిచేశారు ఆ టైంలో. బహుశా సింపతితో ఫస్ట్ టైం గెలిచారంటున్నారు, ఉండొచ్చు. ఎంపీగా కూడా గెలిచారు. కరీంనగర్లో మీకు చాలా మటుకు ముస్లిమ్స్ ఉండే ప్లేస్ అది. అక్కడి నుంచి బీజేపీ గెలవడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. పాసిబ్లీ బండి సంజయ్ రిలేషన్షిప్, ఆ ఏరియాలో ఉన్న రిలేషన్తో గెలుచుంటారు ఆయన. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాస్ట్ టైం కన్నా దీనికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో నామినేషన్ ఫైల్ చేయడం నేను కూడా వెళ్ళాను బండి సంజయ్ గారితో కరీంనగర్లో. వెరీ సింపుల్ మ్యాన్, వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాము, చాలా సింపుల్ మనిషి ఉండే. సో ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకసారి మీరు యూనియన్ మినిస్టర్ అయినప్పుడు బహుశా ఈట్ల రాజేందర్ ఏమనుకున్నారంటే నన్ను కూడా యూనియన్ మినిస్టర్ చేస్తారో, చేయలేదు. పోనీ అండి నన్ను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారో, అది కూడా చేయలేదు. నేను మొత్తం పొలిటికల్ రిస్క్ తీసుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చాను. నా పొలిటికల్ కెరియర్ అంతా పక్కన పెట్టి, నంబర్ 2 ఉండే క్యాబినెట్లో నేను ఆఫ్టర్ కేసీఆర్, అది పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. అఫ్కోర్స్ హీ హ్యాడ్ హిస్ ఓన్ రీజన్స్. ఆ బీఆర్ఎస్లో ఉంటే ఆయనకి ఏం దొరకదు, ఎందుకంటే ఫైనలీ ఫ్యామిలీ నడుస్తుంది, అంత ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. సో బీజేపీ, మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీలో ఏంటి గొడవ అంటే, అసలు నేను చెప్తాను గొడవ లేదు యాక్చువల్లీ. అక్రాస్ ద టేబుల్ కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సీనియర్ లీడర్షిప్ కూడా చెప్పారంటున్నారు రామచంద్రరావు గారికి, సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే పబ్లిక్లో ఎప్పుడు ఇది ఇమేజ్ రాకూడదు, కొట్లాడుతున్న పార్టీ అని చెప్పి రాకూడదు. ఈ కల్చర్ వచ్చింది కాంగ్రెస్ నుంచి. మీరు కాంగ్రెస్ కేరళ యూనిట్ నుంచి చూడండి, కర్ణాటక దగ్గర, ఆ తెలంగాణలో ఇప్పుడు అంత ఫ్యాక్షనిజం లేదు, ఇక్కడ కూడా ఉంది.
యాంటీ రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఒకటి ఉన్నారు, ప్రో రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఇంకోటి ఉన్నారు, బట్టి విక్రమార్క గ్యాంగ్ ఇంకోటి ఉన్నారు, చాలా ఉన్నాయి అట్లాంటి. కేరళలో అయితే 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, ఒఫీషియల్ ఫ్యాక్షన్స్, వాళ్ళ పేరు కూడా అంతే. ఉమ్మన్ చాండీకి ఒక గ్రూప్ ఉంటుంది, ఏకే ఆంటనీ ఏ గ్రూప్ ఉంటుంది, అట్లాంటి సపరేట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ. వీళ్ళతో మాట్లాడరు అసలు. ఆ కల్చర్ బీజేపీకి రాకూడదు, ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీ. ఇది వాళ్ళు ఏం చూసుకోవాలంటే బేసిక్లీ మీకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి సంఘ్ వాళ్ళు ఇంటర్ఫియర్ చేస్తారో వాళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళిద్దరిలో సంఘ్ కొంచెం కనెక్షన్ ఉన్నది ఓన్లీ బండి సంజయ్, కానీ సంఘ్ విల్ నాట్ గెట్ ఇంటర్ఫియరెన్స్. ఇట్లాంటి దాంట్లో వారు రారు. కానీ సీనియర్ లీడర్షిప్ లెవెల్లో కార్యకర్తల్లో ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది, ఏంట్రా మా లీడర్లు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. అది రాకూడదు. అండ్ ఐ థింక్ బోత్ ఆర్ వెరీ మెచ్యూర్ పొలిటీషియన్స్. ఇట్లా రాజేంద్ర గారికి నేను కూడా ఆయనతో క్యాంపెయిన్ కూడా చేశాను, యమున గారితో కుకట్పల్లిలో కూడా క్యాంపెయిన్ చేశాను అప్పుడు. సో హీఈస్ అ వెరీ మెచ్యూర్ మ్యాన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. నన్ను ఇక్కడ దాకా తీసుకెళ్తా అన్నారు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు గ్యాప్ మిగిలిపోయింది. ఈ గ్యాప్ తీసుకెళ్ళి నీ మంచి ఈయన చేశాడని చెప్పి, ఈయన యూనియన్ మినిస్టర్గా ఉందని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అట్లేం లేదండి. ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బీజేపీకి మంచిది. ఎందుకంటే 8 సీట్లు వచ్చిన లోక్సభలో, 8 సీట్లు అసెంబ్లీలో వచ్చిన తర్వాత కూడా బీజేపీకి చూడండి గ్రోత్ కావాలంటే బీఆర్ఎస్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, బీఆర్ఎస్ని అన్సీట్ చేయాల్సి వస్తుంది. కానీ బీఆర్ఎస్ అగ్రెసివ్నెస్ తగ్గట్లేదు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవితా పాలిటిక్స్ అలాగే ఉంటుంది. అది వాళ్ళు ఇప్పుడు కూడా మార్కెట్లో ఉన్నారు, ద స్టిల్ ఇన్ ద మార్కెట్, ఎలక్షన్ మార్కెట్. బీజేపీ గ్రో కావాలంటే వాళ్ళని ముందుకు ఎందుకు దింపాలి? ఫస్ట్ టార్గెట్ షుడ్ నాట్ బి రేవంత్ రెడ్డి, ఫస్ట్ టార్గెట్ షుడ్ బి బీఆర్ఎస్. సో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి పెద్ద పట్టు ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈటల రాజేందర్ గారికి ఈ నోస్ బీఆర్ఎస్ ఎట్లా ఫంక్షన్ చేస్తారు. అక్కడి నుంచి చాలామంది నేతలు ఆయనతో వచ్చారు బీజేపీకి కూడా. కానీ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టడం, ఐ థింక్ నేను చెప్పక్కర్లేదు, దే వెరీ వెరీ సీనియర్ లీడర్స్, ఐ మీన్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది అనుకుంటాను. ఇప్పుడు రాజా సింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వై హీ స్పీకింగ్, ఈయన అరవింద్ ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నాడు అనే దాంతో పాటుగా రాజా సింగ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు. గోషా మహిళకి బై ఎలక్షన్ రాదు, ఎలాగైనా నన్ను మళ్ళీ బీజేపీ పిలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది అనేది. సో ఇక్కడేమో అలిగిపోయారు బయటికి రాష్ట్ర నాయకత్వం మీద. కేంద్ర నాయకత్వం కూడా ఓకే అని చెప్పింది, ఆయన చేసిన రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నన్ను మళ్ళీ బీజేపీ పిలుస్తుంది అనే నమ్మకంతో రాజా సింగ్ ఎలా చెప్తున్నారు? ఈ రాజా సింగ్ని పర్సనల్ తెలుసుకుంటే ఐ నో హిమ్ వెరీ వెల్. రాజా సింగ్ ఒక ఇంపల్సివ్ పర్సన్. ఓకే, జాకే మార్గారే అంటారు అంతే. ఈ డజంట్ మీన్ ఇట్ అని కొట్టమని చెప్పలేదు, కానీ ఆ చెప్పే లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లం, మీరు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ప్రాబ్లం తీసుకుని రాజా సింగ్ జరిగితే హీ విల్ అరైవ్ అట్ అ సొల్యూషన్ ఇమీడియట్లీ. ఓకే, పోరాలు పంపించారే జాకే దెక్కా అంటారు. ఇది టిపికల్ వే ఆఫ్ వర్కింగ్ రాజా సింగ్ది. రాజా సింగ్ ఆన్ ద ఫీల్డ్ మనిషి. కొంతమంది అట్లా కాదు, కొంతమంది సీనియర్ లెవెల్లో గురించి మాట్లాడతారు, సీనియర్ బాటమ్ లెవెల్ దాకా రారు వాళ్ళు. అరవింద్ గారు అండ్ రాజా సింగ్ ఇద్దరు ఒక హిందుత్వ ఎలిమెంట్లో కలుస్తారు ఎక్కడో. అండ్ బిఫోర్ దిస్ ఆల్సో మీకు గుర్తుంటుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఒకసారి అరవింద్ గారు సపోర్ట్ చేసింది రాజా సింగ్నే. అంటే ఫస్ట్ టైం ఇది, మన ఫస్ట్ టైం ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. రాజా సింగ్ గారు మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఒక న్యూస్ చూశాను నేను సీనియర్ బీజేపీ లీడర్స్ని ఢిల్లీకి వెళ్ళి కలుస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రెసిగ్నేషన్ ఇస్ నాట్ ఫైనల్. పార్టీ నుంచి ఇప్పుడు దీనికన్నా ముందు కూడా ఒకసారి సస్పెండ్ అయ్యారు, ఆయన బయట నుంచి వచ్చిన మనిషి, ఈ కెన్ ఈజీలీ గెట్ బ్యాక్ టు ద పార్టీ అని ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. బీజేపీకి కూడా తెలుసు గోషా మహల్ నుంచి ఇంకే క్యాండిడేట్ పెడితే కూడా వాళ్ళు గెలవరు. అది రాజా సింగ్ ఏరియా, అది రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి ఇంకో మనిషిని పెడితే ఇంకో మాట, కానీ యాజ్ ఆన్ రాజా సింగ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి గెలవాలి. సో బీజేపీ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఓకే, శోభయాత్రలు చేయడం ఒకటే కాదు రాజా సింగ్ స్ట్రెంగ్త్. ఆయన ఒకసారి భైసాకి వెళ్తే నేను వెళ్ళాను, గుర్తుంటుంది మీకు, అప్పుడు పెద్ద రైట్స్ జరిగింది అక్కడ, కమ్యూనల్ రైట్స్ లాంటి. అక్కడ జరిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళాను. రాజా సింగ్ పట్టు అక్కడ చూశాను నేను. ఆయన ఇస్తున్న స్పీచెస్ కానీ, ఆయన ఒక్కొక్కసారి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం కానీ లోకల్ లీడర్స్ చేయలేకపోయారు. అది అంత ఇంపాక్ట్ ఆ టైంలో. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సిటీ నుంచి వచ్చి ఒక మనిషి నిజామాబాద్ వైపు దాకా వచ్చి అక్కడ వచ్చి బైన్సా కానీ ఆదిలాబాద్ ఆ డిస్ట్రిక్ట్స్ అంతా తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇది కరీంనగర్లో ఒక ర్యాలీ ఉండే, బండి సంజయ్ గారు ర్యాలీ ఉండే, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు యూపీ నుంచి. ఆ ర్యాలీ రీడ్ చేయడానికి 5 కిలోమీటర్ ర్యాలీ ఉండే. అడిగారు ఎవరెవరు బండ్లు ఉండాలంటే, ఐ బిలీవ్ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, ఐ కెనాట్ కన్ఫర్మ్, రాజా సింగ్ బి చెయ్యి అన్నారంట.
ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అవుతారు వేవ్ లెంగ్త్. అదే వేవ్ లెంగ్త్ నేను అరవింద్ గారు రాజా సింగ్ గారు కూడా చెప్పాను. ఎందుకంటే బోత్ మ్యాచ్ ఆన్ హిందుత్వ లెవెల్స్. అరవింద్ గారు ఒరిజినల్ హిందుత్వ కాదు కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ ఆయనకు ఆ హిందుత్వ ఎలిమెంట్ అనేది చాలా ఉంది. అండ్ మేబీ ఆ కాంగ్రెస్ కల్చర్ ఆయనకు రాలేదు, ఇంకా నా ఫాదర్ నుంచి వచ్చిన కల్చర్ ఆయనకు రాలేదు. బట్ హీ హెస్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో బాయ్ లాగా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, భయపడకు, మన పార్టీలో ఉంచుకుందాం. ఐ థింక్ అరవింద్ నోస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. అరవింద్ గారికి చాలా మంచిగా గుర్తు. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లం ఫర్ బీజేపీ. లాస్ట్ టైం బీజేపీ 52, 54 గెలిచారు ఇక్కడ సిటీలో. మోస్ట్ ఆఫ్ ద సీట్ గెలిచింది ఎక్కడంటే నాన్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్న ఏరియా నుంచి గెలిచారు ఎక్కువ. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎందుకంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, రియల్ ఈ సిటీ ఎవరు సెటప్ చేయలేదు. అసబ్జాయి వచ్చారు, కుతుబ్జాయి, వాళ్ళందరూ వచ్చారు దానికన్నా ముందు. కానీ సిటీకి బెంగళూరు లాగా కెంపగౌడ సెటప్ చేశారు, ఫౌండర్ కెంపగౌడ అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరు ఫౌండర్. అట్లా మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్న మలయాళీలు ఉన్నారు, తమిళన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. జిహెచ్ఎంసీ ఎలక్షన్ చాలా క్రూషియల్ బీజేపీకి. ఎందుకంటే దీనికన్నా ముందు మనకు తెలుసు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తుండే, అన్అఫిషియల్లీ అఫీషియల్లీ. మేయర్ కూడా వాళ్ళ మనుషులు, వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తున్నారు పని, ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎంఐఎంని ఓల్డ్ సిటీ నుంచి అన్సీట్ చేయలేరు, కానీ కొన్ని సీట్లు ఉన్నాయి ఓల్డ్ సిటీలో బీజేపీ గెలవచ్చు. ఇందుకు ముందు కూడా గెలిచారు కార్పొరేటర్ సీట్లు. దానికోసం డెఫినెట్గా ముందుకు వెళ్తూ రాజా సింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సిందే. రాజా సింగ్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద ఓల్డ్ సిటీ. మీరు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ వైపు కానీ ఇటువైపు వస్తే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాజా సింగ్కి ఓల్డ్ సిటీ నుంచి, గోషామహల్ నుంచి మన తాడ్బండ్ ఉన్న హనుమాన్ టెంపుల్ దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికన్నా అవతల కూడా ఉంది అనుకోండి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలంటే బీజేపీ యాజ్ మచ్ లోకల్ ఎలక్షన్కి ఎంత ప్రిపేర్ చేస్తున్నారో, జిల్లా పరిషత్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి, అదే ప్రిపరేషన్ జిహెచ్ఎంసీకి చేయాలి బీజేపీ. మళ్ళీ లాస్ట్ మినిట్ లేసారనుకోండి ప్రాబ్లం అవ్వబోతుంది. అక్కడే ద రిలేషన్షిప్ బిట్వీన్ రాజా సింగ్ అండ్ అరవింద్ విల్ కమ్ టు ద ఫోర్ అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఇప్పుడు బీజేపీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రాజా సింగ్ అవసరము అనుకున్నప్పుడు రాజా సింగ్ లేవనెత్తినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ని ఎందుకని కన్సిడర్ చేయలేదు బీజేపీ? దీనికన్నా ముందు కూడా రాజా సింగ్ చాలాసార్లు కంప్లైంట్ చేశారు. నా దగ్గర పర్సనల్ చెప్పారు ఆయన ఎలక్షన్ టికెట్ ఇవ్వకుండా చూసుకుని కొంతమంది ఉన్నారు సిటీలో. అది బీజేపీ లీడర్షిప్లో కూడా ఉన్నారు అది వాళ్ళు కొంతమంది. అంటే ఆయన ఒకరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన్ని పార్టీ లీడర్షిప్, పార్టీ సీఎల్పీ ఆయన ఏం చెప్తారు, లీడర్షిప్ పొజిషన్ ఇవ్వలేదు ఆయనకి. బీజేపీ ఒకటే ఎమ్మెల్యే, పార్టీ ఆఫీస్ కూడా రాకపోతుండే ఆయన. నాంపల్లిలో దగ్గరే కదా గోషామేళ, అక్కడి నుంచి రాకపోతుండే. సో అప్పుడు కూడా నేను అడిగాను, మీరు పార్టీ ఆఫీస్కి ఎందుకు రావట్లేదంటే ఆయన ఇట్లా స్మైల్ చేసుకుంటూ చెప్పేస్తారు, ఐ గాట్ ద మెసేజ్. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన రామచంద్రరావు గారిని, దీనికన్నా ముందు అక్కడ ఇంద్రసేన్ రెడ్డి గారు కూర్చుంటుండే అప్రూవ్ చేయడానికి బిల్స్ అని నాకు గుర్తుంది. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రెసిడెంట్ చాలామంది వచ్చారు వెళ్ళారు. కానీ రాజా సింగ్ ఈజ్ నామినీ ప్రెసిడెంట్ ఫిక్స్చర్ అక్కడ. రేపు ఏ సీట్ గెలవకుంటే కూడా బీజేపీ గోషామైల్ గెలుస్తుంది రాజా సింగ్ ఉంటే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిటీలోనే మీకు 28 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే మీరు చెవెళ్ళ పక్క నుంచి వస్తే మహేశ్వరం నుంచి ఇటువైపు ఓల్డ్ సిటీకి వెళ్ళి తిరిగి మల్కాజిగిరి వైపు నుంచి, మెదక్ వైపు నుంచి ఇట్లా వస్తే కంప్లీట్గా జిహెచ్ఎంసీ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నంత రేపు జిహెచ్ఎంసీ కాబోతుంది. ఆల్రెడీ చాలా మటుకు 5 లాస్ట్ టైం గెలిచిన సీట్లు గెలవకుండా అట్లీస్ట్ 40 సీట్లని బీజేపీ కార్పొరేటర్ సీట్ గెలిస్తే బాగుంటుంది బీజేపీకి. ఆ పట్టు బీజేపీకి ఉంటుంది. సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే. రాజా సింగ్ని పక్కన పెట్టక్కర్లేదు, ఈగో ప్రాబ్లమ్స్ ఎవరికి అక్కర్లేదు. నేను ఇంకోటి బీజేపీ లీడర్షిప్లో ఇంకోటి అబ్జర్వ్ ఏం చేశారంటే స్పోక్స్ పర్సన్స్, ఇది వాళ్ళకి నచ్చుకోవచ్చు కానీ నేను చెప్తా వెరీ ఓపెన్ అబౌట్, రాజా సింగ్ని తిట్టకండి. రాజా సింగ్ గురించి మీ ఫామ్ తీసుకోలేదు, మీరు ఆ ఫామ్ మీకు నామినేషన్ ఇవ్వడానికి మనుషులు లేరు మీ దగ్గర చెప్పకండి. ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్, ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ప్రైవేట్గా చెప్పుకోండి, వచ్చి ప్రెస్ ముందు మాట్లాడకండి. ఇదంతా అట్లీస్ట్ అక్కడ ఒక యునైటెడ్ ఫ్రంట్ మెయింటైన్ చేయాలి మీరు. అక్కడ వచ్చి రాజా సింగ్ తిట్టడం ఏంటండి? అండ్ దాట్ ఎందుకు చెప్తానంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, యంగ్స్టర్ ఎస్పెషలీ, క్యా సురేష్ సార్ ఇట్లా చెప్తున్నారు, ఆమె ఇంట్లో రాజా సింగ్ ఎందుకు తిడుతుంది అది ఇదని చెప్పేసి. నేను చెప్పాను అది వాళ్ళ పార్టీ లీడర్షిప్ చూసుకోవాలంటే చూడలేదు వాళ్ళు. ఎంత సీనియర్ లీడర్, రేపు కిషన్ రెడ్డిని ఎవరైనా డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి తిట్టకూడదు వాళ్ళు, ఎందుకంటే దీస్ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ దాట్ పొజిషన్. వాట్ ఎవర్ మీ పర్సనల్ డిఫరెన్స్ ఒపీనియన్ చాలా ఉండొచ్చు మీకు, రాజా సింగ్ కూడా అంతే. సో ఐ థింక్ దట్ బీజేపీ ఒక యునైటెడ్ ఫేస్గా
తెలంగాణలో ఉండాలంటే డెఫినెట్గా వీళ్ళందరూ తోడొచ్చి పనిచేయాల్సిందే. అది మీరు ఉన్న 8 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడున్న 8 బీజేపీ ఎంపీలు, దాంట్లో ఒకరు ఎంపీ బీజేపీలో లేరా ఉన్నారని చెప్పలేము, రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారా లేదో చెప్పలేము. కానీ డెఫినెట్గా ఐ థింక్ ద పొజిషన్ ఇస్ క్లియర్. రాజాసింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సింది. దానికి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, స్టేట్ లెవెల్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, మళ్ళీ మీరు చెప్పిన గొడవ బండి సంజయ్కి, ఈట్ల రాజేందర్కి అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. పబ్లిక్లో కొట్లాడకండి. మీ డిఫరెన్స్ ఒపీనియన్ మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. కానీ మూమెంట్ మీరు పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ కూడా ఏమంటారు, ఓటర్లు ఏమంటారు, వీళ్ళ పార్టీ ఏంటి, ఉన్న 8 మంది వీళ్ళే కొట్టుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లు ఇవ్వాలంటారు. మళ్ళీ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఇంప్రెషన్ అనమాట. అండ్ దాంట్లో కొన్ని మెచ్యూర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది, లైక్ అరవింద్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో దే విల్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు. ఐ థింక్ దిట్ విల్ బి సార్టెడ్. అంత పెద్ద ఇష్యూ కాదనుకుంటా. కానీ రాజాసింగ్ ఇష్యూ సెపరేట్ వన్ ఆల్ టుగెదర్. సో రాజాసింగ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా అన్నమాట, నేను హిందుత్వం కోసం పోరాడాను, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, నాకే కాదు నా ఫ్యామిలీకి ఉన్నాయి, ఇవన్నీ చెప్పు, నేను హార్డ్ కోర్ హిందుత్వవాదిని అని చెప్తే బీజేపీ ఏమో ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ పార్టీ లైన్ని మీరు క్రాస్ చేశారు అనేది. అంటే పార్టీ ఒక లైన్ ఉంది, దాన్ని ఎప్పుడు రాజాసింగ్ ఒబే చేయలేదు, దాన్ని డీవియేట్ అయ్యి మాట్లాడాడు అనుకున్నప్పటికీ ఆయన కూడా నేను హిందుత్వ కోసమే పోరాడుతున్నాను అనుకున్నాడు. బీజేపీ నేను హిందుత్వ అని అంటున్నప్పుడు ఎందుకు దాన్ని ఇంత కాలంలో కూడా దాన్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు కేంద్రం కూడా చేయలేకపోయింది? మరి థిన్ లైన్ ఉండిందండి హిందుత్వ అండ్ నాన్ హిందుత్వకి. బీజేపీ అద్వానీ గారి టైంలో ఉన్నప్పుడు, రామ్ జన్మభూమి మూమెంట్ నడిచినప్పుడు, బాబ్రీ మస్జిద్ కూలగొట్టినప్పుడు అంతా హార్డ్ కోర్ హిందుత్వం ఉంది. అశోక్ సింగల్ గారు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన లీడర్స్ అందరూ హార్డ్ కోర్ హిందుత్వం ఉండే ఆ టైంలో. మోదీ గారు వచ్చిన దాకా ఫస్ట్ టర్మ్లో హార్డ్ కోర్ హిందుత్వనే ఉండే డెఫినెట్గా. ఇప్పుడు కూడా మోదీ గారిని అండ్ బీజేపీని ఫారిన్ పబ్లికేషన్స్ అంతా హార్డ్ కోర్ హిందూ పార్టీ అంటారు, రైట్ వింగ్ నేషనలిస్ట్ హిందూ పార్టీ అంటారు బీజేపీని. కానీ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ఏమంటున్నారంటే మాకు ఒక బ్రాడర్ ఆడియన్స్ కావాలి, దీనికి కన్ఫైన్ మాకు బోరా ముస్లిమ్స్ ఓట్ వేయాలి, మాకు షియా ముస్లిమ్స్ ఓట్ చేయవచ్చు, కొంతమంది క్రిస్టియన్స్ ఓట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్లో సురేష్ గోపి ఎట్లా గెలిచారు, ఈ వన్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము మా ఫిలాసఫీని కొంచెం డైల్యూట్ చేస్తాము. మేము రాజాసింగ్ లాంటి ఉంచుకుంటే మాకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆయన చాలా కట్టర్గా మాట్లాడుతూ, వినయ్ కటియార్ అని చెప్పి మనకందరూ సీనియర్ మోస్ట్ లీడర్స్ దే ఆర్ దట్ టైప్ హిందుత్వ మూమెంట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్వాతి రితంబరా వీళ్ళందరూ ఉన్నారు. కొంతమందికి బీపీ చాలా ఎక్కువైపోతుంది ఆ టైంలో మాటలు వినంగానే. కానీ సేమ్ టైం బీజేపీ వాళ్ళ కోర్ ఐడియాలజీని మర్చిపోకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై యాజ్ అ పొలిటికల్ థింకర్ నాది అదొకటి. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. హిందువులు, మీరు ఆ హిందువుల్ని పక్కన పెట్టి మీరు కొత్త మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ హిందువులు వెళ్ళిపోతారు ఎక్కడికో. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది మమతా బెనర్జీ తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో 2014-2018లో. దాని తర్వాత బీజేపీ వాళ్ళ కార్యకర్తలు చూసుకోలేదు. వెస్ట్ బెంగాల్లో చాలామందిని చంపేశారు టీఎంసీ వాళ్ళు. ఎప్పుడు మీ కార్యకర్తలు మీరు చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు బెంగాల్ లాంటి ప్లేస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. బెంగాల్ అండ్ కేరళ ఈ 2 ప్లేస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలను చంపింది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ, అక్కడేమో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ. బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం, హార్డ్ కోర్ హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఇట్స్ గుడ్. మీ కోర్ ఓటర్ బేస్ మీరు మర్చిపోతే, మీరు నాకు ఇప్పుడు హిందుత్వ వద్దు సాఫ్ట్ హిందుత్వకి వెళ్ళిపోతానంటే నథింగ్ కాల్డ్ సాఫ్ట్ హిందుత్వ. ఐదర్ హిందుత్వ నాట్ హిందుత్వ. మీరు ఇక్కడ ఉంటారు, అటుపక్క 2 పడవల మీద కాలు పెట్టకండి. యూ స్టిక్ టు ఇట్. ఐఎమ్ హిందుత్వ, హార్డ్ కోర్ హిందుత్వ. మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? అట్లా దాట్ యాటిట్యూడ్స్ విత్ దేర్. అండ్ బీజేపీకి 2014 నుంచి 2018కి వచ్చిన ఓటు ఎందుకు 2024 వచ్చి తగ్గింది? బికాజ్ వాళ్ళ కోర్ ఫిలాసఫీ నుంచి మూవ్ అయిపోయారు. దట్ కొత్త మార్కెట్ చూసుకుంటే పాత మార్కెట్ని మర్చిపోయారు, అక్కడ ఓట్లు ఉండిపోయింది అన్నమాట. సో మీరు చూడండి, మహారాష్ట్ర దెబ్బతిన్నారు, ఎందుకంటే వాళ్ళు శివసేనది ఒరిజినల్ హిందుత్వం ఉండే, అక్కడి నుంచి బీజేపీ టేక్ ఓవర్ చేసిన ఆ ఫీల్డ్ మొత్తం వేకెంట్ అయిపోయింది, శివసేన ఖాళీ అయిపోయారు. దే షుడ్ హావ్ గ్రాబ్డ్ ఇట్ ఇమీడియట్లీ, చేయలేదు. ఒక మోడరేట్ ఫేస్ ప్రొజెక్ట్ చేద్దాం. మోదీ గారు ముస్లిం లీడర్స్తో చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. నుపూర్ శర్మ ఇస్ ఎ క్లాసిక్ కేస్. బీజేపీ చేయాల్సింది, అగైన్ బీజేపీ లీడర్షిప్ నన్ను తిట్టొచ్చు, నన్ను ఏమైనా చెప్పొచ్చు దీని గురించి, కానీ నుపూర్ శర్మ కేసులో నుపూర్ శర్మ చెప్పింది తప్పేమని ఉందండి? ఏం తప్పులేదు.
ఇన్ఫ్యాక్ట్ ఉదయపూర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఇప్పుడు తీసేశారు మొన్న సిబిఎఫ్సి వాళ్ళు ఎగ్జామిన్ చేసి. ఏంటంటే ఉన్కే కితాబ్ మే లిఖా హై मैंने वही कहा है, వాళ్ళ పుస్తకాలు రాసున్నది నేను చెప్పాను. దిస్ నుపూర్ శర్మాస్ డైలాగ్. అది తస్లీం రెహమానీ నుంచి మొదలైంది ఆ రోజు న్యూస్ డిబేట్లో. ఆయన హిందూ దేవుల్ని తిట్టినప్పుడు ఈమె ఉల్టా తిట్టింది. కానీ బీజేపీ ఆమెను బ్యాక్ చేయలేదు. ఎందుకండి? అక్కడ చేసే తప్పులు చాలా మటుకు. యూ షుడ్ హావ్ బ్యాక్ డర్. సరే మొత్తం పబ్లిసిటీ ఇవ్వక్కలేదు, ఎక్స్పెల్ చేయకండి పార్టీ నుంచి, స్పోక్స్ పర్సన్ తీసేసేయండి, అయిపోతుండే ప్రాబ్లం. కానీ దాంతో ఏమైందంటే బీజేపీ కొన్ని హార్డ్ కోర్ హిందుత్వ వాళ్ళు ఐదర్ ఓట్ వేయలేదు, లేకుంటే వారు ఇంకెకరికి ఓటేశారు. ఆ హార్డ్ కోర్ ఓటర్ బేస్ని మీరు మర్చిపోతున్నారు. ఈ బజరంగ్ దళ్ ఉండొచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఉండదు, వీళ్ళందరూ వీళ్ళ కోసం పనిచేస్తారు కదా. మీరు అదంతా పక్కన పెట్టి నుపూర్ శర్మ అలా ఉంటాను అని పక్కన పెట్టి ఇప్పుడు రాజా సింగ్ని కూడా లాస్ట్ టైం పార్టీని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎందుకు? అక్కడ గెలవాలంటే రాజా సింగ్ కావాలి ఓల్డ్ సిటీలో. ఓన్లీ ఫెలో కెన్ టేక్ ఆన్ ఓవైసీ ఇస్ రాజా సింగ్. అది ఓల్డ్ సిటీ గడ్, అది గోషామైల్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అక్కడ పైన ఒక పెద్ద హనుమంతు విగ్రహం ఉంది రాజా సింగ్ కాన్స్టిట్యున్సీ. దాన్ని అక్కడ తీసుకెళ్ళి సూరజ్జీ ఓ దించే దిగ్గర పూరా రోహింగ్యా వాళ్ళే అన్నాడు. సో ఆయన తెలుసు ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకున్న థ్రెట్ ఆయనకు తెలుసు. ఆయన దగ్గర తోడున్న సెక్యూరిటీని చూస్తే ఒక ఎమ్మెల్యే కూడా ఇంత సెక్యూరిటీ లేదు సిటీలో. 8-9 మంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. సో ఆ రాజా సింగ్ని ఉన్న కోడ్ హిందుత్వాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎలక్షన్ టైంలోనే అప్పుడప్పుడు గుర్తొస్తుంది బీజేపీకి హార్డ్ కోర్ హిందుత్వం ఏంటనేది. యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి యూపీలో, ఆయన డెలికేట్ బ్యాలెన్స్ చాలా మంచిగా మెయింటైన్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ బుల్డోజర్ నడిపిస్తున్నారు అక్కడ నడిపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేయాలో చేస్తున్నారు. నో అపాలజీస్, ఆయనకు కావాల్సిన ఆయన చేసుకుంటున్నారు. కానీ మేబీ దక్షిణ భారత సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. సో మనం కొంచెం వాళ్ళతో ఉంటే మనకేమైనా ఓటు రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్, బై ఎలక్షన్ వెస్ట్ బెంగాల్లో ఒక ఎగ్జాంపుల్, నా కాన్స్టిట్యున్సీ మర్చిపోతున్నాను నేను. ఒక బూత్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడలేదు. ఒకటి కాదు, 5-6 బూత్లో ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఆ ఒక్క బూత్లో 260 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు మోదీ గారు. ఒక్క ఓటు కూడా బీజేపీ పడలేదు. దేర్ ఇస్ అ మెసేజ్ ఇన్ దాట్. మీ కోర్ ఓటర్ బ్యాంక్ ఎప్పుడు మర్చిపోకండి. దిస్ ఇస్ వాట్ యూఎస్లో కూడా జరిగింది. యూఎస్లో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కొట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ కోర్ ఓటర్ బ్యాంక్ కొంచెం మంది మర్చిపోయారు డెమోక్రాట్స్. అప్పుడు రిపబ్లికన్స్ కొట్టి తీసుకెళ్ళిపోయారు అన్ని స్టేట్స్. సేమ్ థింగ్ హ్యాపెన్ 2024లో కూడా అదే జరిగింది. మీరు యూపీలో కానివ్వండి, మీరు మహారాష్ట్రలో కానీ 2 స్టేట్స్లో, ఇంకో హర్యానా ఆల్సో, మీకు సీట్లు మ్యాక్సిమం ఇక్కడి నుంచి పోయిందన్నమాట. ఎందుకు యూపీలో పోయిందండి? న్యాచురలీ బికాజ్ మీ కోర్ ఫిలాసఫీ మీరు పక్కన పెట్టేశారు. మీరు యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన లిస్ట్ని ఇగ్నోర్ చేశారు. మహారాష్ట్ర వైపు మీరు చాలా ఈజీ తీసుకున్నారు, మేమే గెలుస్తాం ఇంకెవరికి ఓటేస్తారు హిందువులు అని చెప్పి. కాదండి, హిందువులు మీరు మీ మాట వినకపోతే, మీరు హిందువుల మాట వినకపోతే వాళ్ళు ఐదర్ ఓట్ నుంచి పక్కన జరిపిస్తారు, లేకుంటే మీ వ్యతిరేకంగా కూడా ఓటేస్తారు. అది కూడా జరగవచ్చు థ్రెట్ రేపు. సో రాహుల్ గాంధీ ఎలక్షన్ కలవడం అంటే రేపు ప్రధానమంత్రి కావడం ఇంపాసిబుల్ అది. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజా సింగ్ని పార్టీ నుంచి తీసేయడం, సరే ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి పక్కన పెట్టండి, అక్కడ పడి ఉంటుంది. అది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఆయనకు ఫామ్ ఇచ్చాము, ఆయన ఫిలప్ చేయలేదు, లోపల జరిగింది ఎందుకంటే బయట వచ్చి చెప్తున్నారు పబ్లిక్లో. అయ్యో వాషింగ్, ఇంగ్లీష్లో అంటారు వాషింగ్ లినన్ ద డర్టీ లినన్ ద పబ్లిక్ అని చెప్పేసి, మీ మొన్న చెత్త బట్టలను తీసుకొచ్చి బయట కడుగుతున్నారు మీరు పబ్లిక్ ముందు. చేయకండి అది. దిస్ ఇస్ ఒక ప్రొఫెషనల్ పార్టీగా బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేశారో ఓవర్ ద ఇయర్స్. ఆ మోదీ గారికి ఉన్న డిసిప్లిన్, అమిత్ షా గారికి ఉన్న డిసిప్లిన్, నడ్డా గారికి ఉన్న డిసిప్లిన్, అది డౌన్ ద లైన్ నడవాలండి. ఈ పార్టీ జానా కృష్ణమూర్తి టైం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం ఒక మోడర్న్ పార్టీ లాగా. దాని తర్వాత చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చారు బీజేపీ, బంగారు లక్ష్మణ్ గారు వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ బీజేపీ ఫిలాసఫీ, కోర్ ఫిలాసఫీలో కొంచెం డైల్యూషన్ వచ్చింది. దానికోసం వాళ్ళు రాజా సింగ్ సస్పెండ్ చేశారు, ఎక్స్పెల్ కూడా చేసేసారు. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలేదు కానీ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. నుపూర్ శర్మని సస్పెండ్ చేశారు. ఇట్లాంటి చాలా పనులు చేశారు. ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఒకసారి బీజేపీ వైపు నుంచి ట్వీట్ చేస్తున్న వాళ్ళని పోలీసు వాళ్ళు వస్తే ప్రొటెక్ట్ కూడా చేయరు పార్టీ. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను, ప్రొటెక్ట్ చేయరు. అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఎంసీ వాళ్ళు కానివ్వండి, చూడండి వాళ్ళు వాళ్ళ ఫుల్ రిసోర్సెస్ పెడతారు. కపిల్ సిబల్ లాంటి లాయర్స్ని పెట్టి వాళ్ళు బయట తీసుకొస్తారు. దిస్ ఇస్ వేర్, ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అనేది సెల్ఫ్లెస్ పీపుల్. వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళకి బిర్యానీ ఎక్కర్లేదు, మందు ఎక్కర్లేదు, డబ్బులు ఎక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ నుంచి వస్తున్నారు, కోర్ ఫిలాసఫీ నుంచి వాళ్ళు.
దే షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ రాజా సింగ్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. సరే టీడీపీ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు, కానీ దట్స్ ఇమ్మెటీరియల్. కానీ ఆయన చెప్తూనే ఉంటారు చూడండి, నేను హిందుత్వం కోసం పనిచేస్తానని. డోంట్ బీ అన్ అపాలజెటిక్ హిందూ. యు ఆర్ ఎ హిందూ, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ముస్లిమ్స్ చూడండి, దే ఆర్ నెవర్ అపాలజెటిక్ అబౌట్ బీయింగ్ ముస్లిం. అల్లాహు అక్బర్ అంటారు, దిస్ ఓన్లీ వన్ గాడ్, బట్ నో అదర్ గాడ్. దే ఆర్ వాళ్ళు అపాలజైజ్ చేయట్లేదు దాని గురించి. యూ బీ లైక్ దట్. నేను అందరు తిలక్ వేసుకొని, టోపీ వేసుకొని, డండా పట్టుకొని తిరగమని చెప్పట్లేదు. కానీ షుడ్ బీ ప్రౌడ్ దట్ యూర్ డూయింగ్. మీకున్న సివిలైజేషనల్ ఆస్పెక్ట్ ఉంది, 5,000 సంవత్సరాల నుంచి ఉన్న సివిలైజేషన్ ఆస్పెక్ట్ మర్చిపోకండి. అదర్వైజ్ సిరియా లాగానో, ఇరాక్ లాగానో, ఇరాన్ లాగానో, మిగతా లెబనన్ లాగానో మీరు తయారైపోతారు. ఇండియా కూడా, భారతదేశం కూడా. అదే చెప్పాల్సింది. సో చాలా నేర్చుకోవాలి, చాలా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా టీం అంటే ఇంకా ఏ పార్టీకి లేనంతమంది సోషల్ మీడియా వారియర్స్ అనేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరినీ మించి బీజేపీకి ఉన్నారు. నేషనల్ వైడ్గా వాళ్ళు పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. కర్ణాటక నుంచి ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది, ఇప్పుడు తెలంగాణ నుంచి ఉంది. మోదీ గారి గురించి ఐఎన్సీ కేరళ అని చెప్పక హ్యాండిల్ ఉంది, కేరళ నుంచి అఫీషియల్ హ్యాండిల్. వాళ్ళు చేస్తున్న ఇన్సల్ట్ చూస్తే మీకు బీపీ ఎక్కువైపోతుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, వాళ్ళ మీద కేసు ఎందుకు వేయట్లేదు? చిన్న దాని మీద సిద్ధరామయ్య గవర్నమెంట్ కేసు వేస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీద. మీరెందుకు చేయలేకపోతారు? సరే, సుప్రీంకోర్టు మీద చెప్పారు, డోంట్ డ్రింక్ ఆల్ ద డర్టీ లినెన్ అండ్ వాష్ ద పబ్లిక్. మీరు ఈ పబ్లిక్ గొడవ అంతా బయట పెట్టుకొని కోర్టుకి తీసుకురాండి, మంచిది. బట్ సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, నేను చెప్తాను, ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. వై కమ్యూనిస్ట్ పార్టీ గెట్స్ ఎలక్టెడ్ ఇన్ కేరళ అని చాలామంది అడుగుతారు. మీ ఇంట్లో ఒక కరెంటు డబ్బులు కట్టడానికి మర్చిపోయారు అనుకోండి, వాడు వచ్చి ఫ్యూజ్ తీసుకేస్తాడు. కేరళ నేను చూశాను, పర్సనల్ చూశాను. ఇది ఒక ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ చూశాను నేను. మా ఫ్రెండ్ కాదు, వాళ్ళు జస్ట్ అవర్ స్టాండింగ్ దేర్. వాళ్ళు వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, మా ఫ్యూజ్ తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, మా ఇంట్లో కరెంట్ లేదని చెప్పేసి. నాట్ ఈవెన్ టు గవర్నమెంట్ కానీ పోలీసులకు కానీ కాదు. వాడు అప్పుడు ఫోన్ ఎత్తి, సెక్రటరీ ఫోన్ ఎత్తి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ 10 నిమిషాల కనెక్షన్ ఇచ్చామని చెప్పారు. వాళ్ళు వచ్చి పెట్టేశారు. చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేస్తారు మీరు? మీరు అట్లాంటి ఎంతమంది చేస్తారు? చూడు, ఓల్డ్ సిటీలో ఎవరైనా ఎంఐఎం కార్యకర్తని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వెళ్ళి గుంజుకొస్తారు బయటికి. నేను బీజేపీ వాళ్ళు చేయాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఉంది, మమ్మల్ని తీసుకెళ్తే కూడా మమ్మల్ని ఇడిపించుకుంటారు వీళ్ళొచ్చి. బీజేపీ వాళ్ళు చేస్తే వాళ్ళ కార్యకర్తలు సచ్చి పని చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు. బూత్ లెవెల్లో దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పార్టీ. ద వార్ ఆఫ్ బీజేపీ మెషిన్, ఎలక్ట్రల్ మెషిన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అక్కడిక్కడ. ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడంలో బీజేపీ వాళ్ళ కార్యకర్తలు వాడుకోవాలి, వాళ్ళ లీడర్స్ని కూడా వాడుకోవాలి. ఇది ఒక్కటే పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ పార్టీ ఒకటే మిగిలింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు. ఇది రెండే కార్డర్ బేస్ పార్టీస్. కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే మ్యూజియంలో పెట్టేసేయాలి, వాళ్ళు అయిపోయింది వాళ్ళది. బీజేపీ మిగిలిన వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి, లీడర్లను కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి టైం కూడా చాలా తక్కువ ఉంది. రాజ్ సింగ్ చెప్పినట్టుగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా రావాలి అనుకుంటే ఇక్కడ దాన్ని రావాలి అనేటువంటి భావన, అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకే లేదేమో అనిపిస్తోంది అనే మాట. నేను ముందు కూడా చెప్తాను, రామచంద్ర గారికి మళ్ళీ చెప్తున్నాను, అగైన్ యాజ్ ఎ క్లాస్మేట్, మీరు జిహెచ్ఎంసీ క్యాండిడేట్స్ని ఇప్పుడే అనౌన్స్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడైనా జరగవచ్చు, వాళ్ళకి 6 నెలల్లో సంవత్సరంలో పని చేయడానికి టైం ఇవ్వండి ఫీల్డ్లో. అప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారు. ఆల్రెడీ మీ దగ్గర 40 మంది ఉన్నారు ఆల్రెడీ. దాన్ని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నారు. ఉన్న వాళ్ళని రివార్డ్ చేసి ఇప్పుడే వాళ్ళ క్యాండిడేచర్ అనౌన్స్ చేయండి. మిగతా సీట్లు కూడా అనౌన్స్ చేయండి. కొంత రెబెల్స్ ఉంటారు, కొంతమంది గొడవ పెడతారు, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి 6 నెలల టైం ఉంటుంది ఫీల్డ్లో పనిచేయడానికి. ఇంకా జిహెచ్ఎంసీ చేతిలో పోయింది అనుకోండి, జిహెచ్ఎంసీ బీజేపీ చేతి నుంచి పోతే ఇట్ విల్ బి బిగ్ బ్లో ఫర్ బీజేపీ. మీరు డిస్ట్రిక్ట్లో ఓడిపోతే ఎవరు అడగరు, కానీ స్టేట్ క్యాపిటల్లో మీరు ఓడిపోయారనుకోండి, ఆ ఇమేజ్ పార్టీ దెబ్బతింటుంది. బికాస్ బీజేపీని ఒక అర్బన్ సెంట్రిక్ పార్టీని ఎప్పుడు అనుకుంటాం, మళ్ళీ మీరు అర్బన్ లేకుండా, రూరల్ లేకుండా, ఎక్కడ లేకుండా పోతారు మళ్ళీ. అది పెద్ద డేంజర్ బీజేపీకి. సో జిహెచ్ఎంసీ మీద ఫుల్ నిఘా పెడితేనే, రాజాసింగ్ని వాడుకోండి, ఎవరైనా వాడుకోండి మీరు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అన్నిటికంటే పెద్ద రిక్వైర్మెంట్ అంటే జిహెచ్ఎంసీ గెలవడం. ఎస్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.